ఎంత తెల్లగా ఉన్న జుట్టుకి కూడా ఇది రాస్తే చాలు నిమిషాల్లో జుట్టంతా నల్లగా మారిపోతుందండి. యెస్, ఎటువంటి కెమికల్స్ లేదు, స్కిన్ ఇరిటేషన్ కానీ, ఇచ్చింగ్ కానీ లేకుండా మన స్కిన్‌ని సేఫ్‌గా మన హెయిర్‌ని నల్లగా మంచి పిగ్మెంటేషన్ తీసుకొచ్చే ఇన్‌స్టాంట్ హెయిర్ డై చూపించబోతున్నానండి. ఇది మీ పిల్లలకి కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా యూజ్ చేయొచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో. ఓకే అండి, ఈ హెయిర్ డై ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ మనం కాటన్ని ఒక 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనం మెంతులు పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా మెంతుల్ని 3 వాటిల్లో వేసుకొని ఇప్పుడు మనం దీపాన్ని ఎలా అయితే మనం రెడీ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసేసేయండి. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసి ఒక దీపపు ఒత్తిలాగా ఇలా రావాలన్నమాట. మిగతా 2 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే చేసుకొని ఇలాంటి ఒత్తులు ఉంటాయి కదా, మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, ఆ మట్టి ప్రమిదల్లో మాత్రమే పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా మూడిటిని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నేను వీడియోలో చూపిస్తున్నట్లు మట్టి ప్రమిదల్లో పెట్టుకోండి. చాలామంది ఇందులో ఆవాలు కూడా కలుపుతారు, నల్ల ఆవాలు కూడా కలుపుతారు అనమాట. మీకు కావాలి అనుకుంటే అది కూడా కలుపుకోవచ్చు అనమాట. ఇది మన హెయిర్కి ఎటువంటి డ్యామేజ్ అనేది ఇవ్వదండి. ఇంకా ఒక మంచి హెయిర్ కలర్ అయితే మీరు చూస్తారనమాట. ఎస్, ఇందులో చాలామంది ఆవు నెయ్యి వేసుకుంటారు, కొంతమంది కొబ్బరి నూనె కూడా వేసుకుంటారు. నేను నువ్వుల నూనె వేస్తున్నాను అనమాట. మీకు నచ్చింది 3 ఆప్షన్స్లో మీరు ఏ నూనె అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇలా నిండా మునిగేలాగా వేసుకోండి. అది కొంచెం సేపు అయితే అది మెత్తబడిపోతుంది అనమాట. ఇలా మూడిటిని రెడీ చేసుకోండి. సేమ్ కొంచెం సేపు నానబెట్టండి. నానబెడితే ఏంటంటే మనకి ఒత్తి తొందరగా వెలుగుతుందనమాట. ఇలా 3 గ్లాసులు పెట్టేసి ఇలా 3 ఒత్తులు పెట్టేసేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. పాత రోజుల్లో ఇలాగ మనం కాజల్ రెడీ చేసుకునే వాళ్ళం, అంటే కాటుక రెడీ చేసుకునే వాళ్ళం అనమాట. కాటుక మీకు ఎవరికైనా కావాలి ఇదే ప్రాసెస్లో అంటే కామెంట్ చేయండి. నేను మీకు ఇంట్లోనే న్యాచురల్గా కాజల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. వెనకటి రోజుల్లో ఇలా చేసి వాళ్ళు అమ్మి మనకి కాటికాయల డబ్బాల్లాగా ఉండేవి, చేపల్లాగా అలా రాగివి వచ్చాయి, అందులో పెట్టి ఇచ్చేవాళ్ళు అనమాట. యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒత్తులు వెలిగించి ఇలా పైన ఒక ప్లేట్ పెట్టేసేయండి. ఆ ప్లేట్ పెట్టేసిన తర్వాత ఒక 10 ఆర్ 15 మినిట్స్కి సేమ్ ఇలా వచ్చేస్తుంది అనమాట. ప్లేట్కి అంతా ఆ నల్లగా ఒక బూడిదలాగా అంటుకుపోతుంది అనమాట. మీరు దాన్ని తీసేసుకోండి ఒక స్పూన్ సహాయంతో. అయితే ఇది మీరు స్టోర్ చేసుకోవచ్చండి. ఎన్ని సంవత్సరాలైనా సరే ఇది మీకు నిల్వ ఉంటుంది. ఒక బాక్స్‌లో పెట్టేసుకొని మీరు బయటికి వెళ్తున్నారా, మీ జుట్టు బాగా తెల్లగా కనిపిస్తుంది, అక్కడక్కడ సైడ్స్ కంప్లీట్‌గా వేసుకోవాలి అంటే వేసుకోలేరు. ఆన్ ది స్పాట్‌లో అక్కడున్న వైట్ హెయిర్‌ని మనం కవర్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్‌కి ఏమీ అవ్వదండి. ఇన్‌కేస్ వాటర్ తగిలినా కూడా అంత వాటరీగా అయిపోదు, ఫేస్ మీద పడదు. అదనమాట విషయం. ఇలా ఉంటుంది ఫైనల్‌గా అయితే. చక్కగా మీరు ఎక్కడికెళ్ళా మీసాలకైనా, సైడ్స్ మీకు ఎక్కడైనా తెల్లగా ఉన్నా, ఇన్‌స్టాంట్‌గా వెళ్ళాలి అనుకున్నా మీకు ఎటువంటి కెమికల్ లేకుండా చక్కగా మన జుట్టుకి హాని చేయకుండా మంచి చేసే ఈ హెయిర్ కలర్‌ని మీరు కూడా యూజ్ చేయండి. ఇక్కడ నేను మీకు లైవ్ డెమో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ తెల్ల జుట్టు ఉంది కదా, ఇక్కడ ఇలా అప్లై చేసుకోండి చూడండి. నిమిషాలలో జుట్టు నల్లగా వచ్చేస్తుంది. ఇక మనకి ఆ స్కిన్‌కి కూడా అవ్వదండి. ఓన్లీ మన హెయిర్‌కి మాత్రమే అంటుకుంటుందనమాట. ఇంకా మీకు ఎక్కడ తెల్ల జుట్టు ఉన్నా సరే అక్కడ ఇలా అప్లై చేసేసుకోండి. మీకు వితిన్ మినిట్స్‌లో మీ తెల్ల జుట్టు అంతా కూడా నల్లగా ఇదిగోండి. అసలు మీకు హెయిర్ కలర్ వేసుకున్నామని కూడా తెలీదండి. అంత న్యాచురల్ ఉంటుంది ఫినిష్ అయితే. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ముఖ్యంగా మన హస్బెండ్స్ అయితే కొంచెం తెల్లబడంగానే అక్కడ కలర్ వేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు మనం హెయిర్‌కి అప్లై చేసేసి పంపించేయచ్చు. దీనివల్ల వాళ్ళకి స్కిన్‌కి కానీ, వాళ్ళ హెయిర్‌కి కానీ ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.